ఇప్పుడు మనం మ్యూజియంలోకి ఎంటర్ అవుతున్నామండి. ఒకసారి చూద్దాం మ్యూజియంలో ఏమున్నాయి అని చెప్పేసి. ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ కొన్ని ఆస్ట్రాయిడ్స్ కనపడుతున్నాయండి. ఇక్కడ వచ్చే శిలాజాలు ఉన్నాయండి. కొన్ని రాళ్ళు ఉంటాయి కదా, శిలాజాలు, ఫాసిల్స్, అవి ఉన్నాయి. ఇంకో బర్రె కొమ్ము కనపడుతుంది మనకి. ఇక్కడ చూడండి క్లియర్గా జింక కొమ్ము అండ్ పుర్రె అని ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చండి, కొమ్ములు ఉన్నాయి. ఇదైతే నాకు తెలిసి కృష్ణ జింక అనుకుంటా. భలే ఉన్నది. డిఫరెంట్ కొమ్ములు ఉన్నాయి. మీరు ఒకసారి కింద చూస్తే ఇక్కడ చూసారా, గిజిగాడు కూడా, పిట్టగోళ్ళు అంటారే, అవి బాగున్నాయి అనమాట. ఇక్కడ కూడా ఉన్నాయి చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిట్టగోళ్ళు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇంకో బఫెల్లో పూర కనపడుతుందండి. నాకు నచ్చిన విషయం ఏంటంటే దాని మీద రాశారండి, ఎవరు పిచ్చి పిచ్చిగా రాశారో, అలా మీరు రాయకండి. ఇక్కడ మనకి కొన్ని ఆస్ట్రిచ్ గుడ్డు ఉందండి, చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద ఆస్ట్రిచ్ గుడ్లు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి టాటాయిస్ స్కెలిటన్ ఉంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకి సీడ్స్ అనమాట, డిఫరెంట్ ఫారెస్ట్లో దొరికే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్. ఇక్కడ చూసారా సీడ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఇక్కడ 2-3 రకాల కొమ్ములు ఉన్నాయండి, వేరే జింకలు అనుకుంటా. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకి వివిధ రకాల విత్తనాలు ఉన్నాయండి. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ చర్మాలు, కృష్ణ జింక చర్మము, మళ్ళీ స్లాత్ బేర్ అదొక చర్మము ఉందండి. ఇక్కడ చాలా చర్మాలు ఇట్లా పెట్టారనమాట ఈ డిస్ప్లేలో, మనకి చాలా బాగున్నాయి. మళ్ళీ ఇక్కడ ఒక జింక కొమ్ములు అండ్ పుర్రె అటాచ్ అయి ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయండి. మళ్ళీ ఇంకా జింక కొమ్ము ఉంది, చూసారు ఎంత బాగుందో. మళ్ళీ ఇక్కడ కొన్ని సీడ్స్ ఉన్నాయండి. మ్యూజియంలో ఎక్కువ సీడ్స్ ఉన్నట్టున్నాయి. ఇక్కడ కూడా సీడ్సే, ఇవి కూడా సీడ్సే రాసున్నాయి. ఇక్కడ కెమెరా కనపడట్లేదు కానీ మనకి నా కళ్ళకైతే కనపడుతున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి పక్షి ఈకలు చూడండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ పక్షి ఈకలు మనకి అక్కడ పెట్టారు. ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే మనం ఇక్కడ ఇవి ఉన్నాయి కదా బర్డ్స్, మనం వినాలి అనుకుంటే ఇది ప్రెస్ చేస్తే చాలు, వాటికి సంబంధించిన వాయిస్ మనకి వెళ్ళిపడుతుంది. ఇక్కడ స్పీకర్స్ ఉంది. సరే ఇది ట్రై చేద్దాం ఒకసారి. ఇక్కడ కొన్ని పని చేయట్లేదు, బట్ ఇదే అనమాట. ఇది దీన్ని విన్నాం ఒకసారి, సాంబార్ డియర్ది. చాలా బాగుంది కదా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.